హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అమ్మ జానకి, నువ్వు అల్లుడు గారు పిల్లాడిని రాష్ట్రం దాటించి చదివించాలని అనుకుంటున్నారట. మీ నాన్నగారు అన్నారు నిజమేనా అని ఆయాసంగా తన కూతుర్ని అడిగింది రత్నమాల. అమ్మ, ముందు నువ్వు ఆ కర్రల సంచి నా చేతికిచ్చి ఇలా సోఫాలో కూర్చో అంటూ జానకి ఆ సంచిని తీసుకుని పక్కన పెట్టి వంటగది నుండి చల్లటి కడవ నీళ్లు తీసుకువచ్చి తల్లి చేతిలో పెడుతూ, మంచినీళ్లు తాగి ఓ 2 క్షణాలు ప్రశాంతంగా కూర్చో అమ్మా, ప్రయాణ బడలిక తగ్గిన తర్వాత మెల్లగా అన్ని విషయాలు మాట్లాడుకుందామంది. సరేలేవే, నేను వస్తున్న విషయం అల్లుడు గారికి ఎప్పుడు చెప్పావు? పాపం, ఆయన ఇంత ఎండన పడి తన కార్యాలయం నుండి నా దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి మళ్ళీ బయట నుండి వెళ్ళిపోయారు. కనీసం గుక్కెడు నీళ్లు కూడా నోట్లో పోసుకోలేదు అని రత్నమాల బాధపడింది. అమ్మ, ఆయన ఏ పని అయినా తనకు నచ్చితేనే చేస్తారు. నువ్వేమీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. నువ్వు వస్తున్నావని మీ అల్లుడు గారు అన్నీ ముందే సిద్ధం చేసుకుని ఉన్నారు. ఇక లేమ్మా, భోజనం సిద్ధంగా ఉంది. తినేసి సాయంత్రం వరకు పడుకో. మీ అల్లుడు గారు కార్యాలయం నుండి వచ్చాక ప్రశాంతంగా మాట్లాడుకుందాము అని జానకి రత్నమాలకు భోజనం వడ్డించడానికి లోపలికి వెళ్ళింది. అమ్మకు అసలు విషయం ఎలా చెప్పాలి? ఆయన పిల్లాడిని తప్పకుండా ఆ పాఠశాలలో చేర్చడానికి 100% సిద్ధమయ్యారు. తల్లికి భోజనం వడ్డించి వచ్చిన జానకి మనసులో అనుకుంటూ ఆమె విశ్రాంతి తీసుకోవడానికి గది సిద్ధం చేసి పనిలో పడింది. ప్రయాణం వల్ల అలసిపోయిన రత్నమాల కూతురు చెప్పినట్టు సేద తీరింది. జానకి సాయంత్రం వంటకు కావాల్సినవి సిద్ధం చేసుకుని తనకిష్టమైన పుస్తకాలన్నీ చదువుతూ కూర్చుంది. ఆమెకు అక్షరాల మధ్య కాలం నెమ్మదిగా గడిచిన అలసిపోయిన శరీరానికి పట్టిన నిద్ర వల్ల రత్నమాలకి మాత్రం ఏదో గారడేలాగా మరో గంటకే సాయంత్రం అయినట్టుగా మెలకువ రాసాగింది. ఈలోపు జానకి భర్త రామ్మూర్తి రావటం, స్నానం చేసి బట్టలు మార్చుకుని దూరదర్శని ముందు కూర్చున్నాడు. అమ్మ అసలు ఎందుకు వచ్చింది అన్న విషయం ఇంకా భర్తకి తెలియదు. తెలిస్తే ఎలా స్పందిస్తాడో అని జానకి మనసులో ఆలోచిస్తూ కంగారుగా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈలోపు బయట అలికిడికి రత్నమాల మేల్కొని గది నుండి కళ్ళు మొహం తన పైట కొంగుతో తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అమ్మ జానకి, అల్లుడు గారు వచ్చారా అని మెల్లగా నడుస్తూ ముందు గదిలోకి వచ్చింది. ఆయన వచ్చారమ్మా, ఏదో మాట్లాడాలన్నావు కదా అని తన ఆలోచనల మధ్య కంగారులో రత్నమాలని ఇరకాటంలో పడేసినట్టు చేసింది జానకి. పక్కనే కూర్చున్న రామ్మూర్తి, అవునా, ఏమిటత్తయ్య గారు, విషయం చెప్పండి అని తన గంభీరమైన గొంతుతో అన్నాడు. అదేనండి, పిల్లాన్ని ఆంగ్ల మాధ్యమంలో చదివించటానికని మీరు పక్క రాష్ట్రం పంపిస్తున్నారని మీ మామయ్య గారు అన్నారు అని రత్నమాల ఏదో చెప్తూ ఉంటే మధ్యలో అందుకున్న రామ్మూర్తి, అవునండి, పంపుతున్నాను. ఒక ఉద్యోగం కోసం కొన్ని వందల మంది పోటీ పడుతున్న ఈ రోజుల్లో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ఆంగ్ల మాధ్యమంలో చదువు అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి నేను నిర్ణయం తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాను అని తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పాడు. మీకు ఆంగ్ల మాధ్యమాల్లో చదువు కావాలంటే ఇక్కడే ఏదైనా ఒక మంచి పాఠశాలలో చేర్పించండి. అంతేకాని ఇలా పక్క రాష్ట్రానికి పంపించడం ఎందుకు అని మీ మనసులో ఉన్న అసలు ఉద్దేశం ఏంటో చెప్పండి అత్తయ్య గారు. ఇప్పుడు అభివృద్ధి అని చెప్పుకుంటున్న ఈ చదువుల్లో మార్కుల కోసం విద్యార్థులు పడే వేదన తప్ప మరేం లేదు. అలాంటి ఈ రోజుల్లో పిల్లలకి మంచి సంస్కారం నేర్పాలంటే పిల్లల దగ్గర తల్లో నానమ్మో అమ్మమ్మో లేదా చక్కని మన కుటుంబ వాతావరణమో ఉంటే బాగుంటుంది కదా. అక్కడ కూడా ఇలానే ఉంటుందండి, మీరు కంగారు పడకండి. మన పిల్లవాడి మిగిలిన పిల్లల బాధ్యత నిమిత్తం నియమించిన మహిళా ఉద్యోగులు, పంతులు గారు, ఇంకా తోటి పిల్లలు ఉంటారు. అలాగే ఆడుకోవటానికి కూడా చాలా పరికరాలు, ఆట సామాగ్రి ఉంటాయి. మంచి ఆహారం కూడా, ఇంకేం కావాలండి అని అసహనంగా అన్నాడు రామ్మూర్తి. అందరూ ఉంటారు కానీ వాడి అవసరాలు తీర్చి అన్నీ అర్థమయ్యేలాగా చెప్పటానికి మన భాష తెలిసిన వాళ్ళు అక్కడెవరూ లేకపోతే వాడి పరిస్థితి ఏంటి? పైగా వాడింకా చిన్న పిల్లవాడు. ఇలా అయితే వాడికి అర్థం కాని ఆ భాషలో ఏది మంచో ఏది చెడు ఎలా తెలుస్తుంది అని గట్టిగా అంది రత్నమాల. జానకి ఏం మాట్లాడకుండా తలదించుకుని మల్లెలు మాలను కడుతూ తల్లి భర్తల మధ్య సంభాషణ వింటూ ఇక తప్పదని అనుకుంటే అమ్మని కానీ భర్తని కానీ శాంతపరచడానికి సిద్ధంగా ఉంది. ఏంటంటే అత్తయ్య గారు, మీరు ఇంకా భాష తెలుగు అర్థం కాదు అని అంటున్నారు. ఈరోజు పిల్లలు పుట్టుకతోనే అన్ని నేర్చుకుంటున్నారు. మీరు పిల్లాడి మీద ప్రేమ ఉంది, పంపవద్దంటే అందం, కానీ ఇలా అంటారేంటి? నాకు వాడి మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నాను అని రామ్మూర్తి కూడా కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాడు. అల్లుడు గారు, మీకు తెలియదు కానీ
పుట్టిన బిడ్డలకి అమ్మ భాషలోనే ఆది నుండి అని నేర్పితేనే ఈ ఆధునిక సమాజంలో చీకుచింత లేకుండా బతుకుతారు. సంపాదిస్తూ బతకడం వేరు, సంతోషంగా బతకడం వేరు. ఇప్పుడు మీరేమో పిల్లల భవిష్యత్తులో బాగా సంపాదించాలని చదువుల కోసం దూరంగా పంపుతారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత సంపాదిస్తారు తప్ప సంతోషంగా ఉండరు. ఆ తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగా పెట్టి అదే ప్రేమ అనే భ్రమలో తమ సంపాదనతో వెలకట్టి చూస్తారు. అంతే నాయనా అని తన ఆవేదనను వెళ్ళగక్కింది రత్నమాల. అంటే ఇంటి నుండి దూరంగా పెట్టి చదివిస్తే వాళ్ళు మమ్మల్ని కూడా ఇంటి నుండి గెంటేస్తారంటారంతేనా? నేను అలా అనడం లేదు. ఇంటి నుండి దూరంగా పోతే అమ్మా నాన్నల విలువ తెలిసి కష్టపడి చదువుకుంటారు అనే రోజులు కాలంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఎటు చూసినా చెడు తప్ప మరేం లేదు. అన్ని రకాల చెడు వ్యాపకాలు అరచేతి దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వటం అంటే మంచి వ్యక్తిత్వం ఇవ్వటమే కదా. కాబట్టి కనీసం వాడికి కొంచెం వితరణ జ్ఞానం వచ్చేంత వరకైనా పిల్లల్ని ఇంటి దగ్గర పెంచుదామంటున్నాను. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇళ్ళ దగ్గర పెరిగిన పిల్లలందరూ పద్ధతిగా ఉన్నారంటారా ఏంటి? నేను చెప్పేది పూర్తిగా వినండి అని కూతురు మొహం చూస్తూ సౌమ్య నిండిన గొంతు రత్నమాల. అవును, ఓ కుటుంబంలో పిల్లలు పెరగటానికి అలాగే ఖరీదైన వసతి గృహంలో పెరగటానికి చాలా వ్యత్యాసం ఉంది. అలా పెరిగిన పిల్లలు 4 గోడల మధ్య మహా అయితే ఓ 10 మంది అంతే వయసు ఉన్న పిల్లల మధ్య పెరుగుతారు. వాళ్ళకి సమాజం గురించి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అలాంటి వాళ్ళను కళ్ళారా చూశాను. అప్పటి వరకు అణిచిపెట్టిన వాళ్ళు మనసులోని కోరికలకు ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? అప్పటి వరకు 4 గోడల మధ్య బందీగా ఉండి ఒక్కసారిగా సమాజంలోకి వస్తే వాళ్ళు సమాజంలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? ఈ విషయాలేవి కాలం తల్లిదండ్రులు ఆలోచించరు. కేవలం చదువు పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగంతో బయటకు రావాలని ఆలోచిస్తారు అంది. అప్పటి వరకు తలదించుకుని తల్లి భర్త మధ్య సంభాషణలు వింటున్న జానకి తల పైకెత్తి అవును కదా అన్నట్టు మొహం పెట్టి భర్త వంక ఆశగా చూడసాగింది. అది గమనించిన రామ్మూర్తి తన మాటల్లో ఉన్న ఆవేశం తగ్గించి తను కూడా మెల్లగా చూడండి అత్తయ్య గారు, ఇప్పుడున్న లోకం పోకడలను బట్టి మనం ముందుకు సాగాలంతే. 100లో 90 మంది పిల్లలు ఇప్పుడు ఇలానే చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నారన్నాడు. ఉపాధి కోసం చదువు కాదండి. ఏది మంచో ఏది చెడు తెలుసుకోవటమే చదువు యొక్క ముఖ్య ఉద్దేశం కావాలి. కానీ తల్లిదండ్రుల ఆశ ఇంకా కళాశాల యాజమాన్యాల దురాశ వల్ల చదువు అంటే కేవలం ఉపాధి మాత్రమే అనే ముద్ర వేశారు. అందుకే చెరసాల్లో ఖైదీలాగా పిల్లల్ని చూస్తూ వాళ్ళలో ఉన్న ఎన్నో ప్రత్యేకతలను తొక్కిపెట్టి చదువు చదువు అని బండకేసి రుద్దుతున్నారు. నా మనవడికి అలాంటి చదువు వద్దు. అమ్మ నాన్నల మధ్య ఆప్యాయంగా పెరగనిద్దామంటున్నాను. అత్తగారి మాటలు రామ్మూర్తిని సంకోచంలో పడేసిన తను తీసుకునే నిర్ణయం కూడా ఏమీ తప్పు కాదన్న నమ్మకంతో పిల్లలు మన దగ్గర పెరిగితే అన్ని అవసరానికి దొరికి వాళ్ళకి కష్టం తెలియదు. ముద్దు చేస్తే మొండితనం పెరుగుతుంది. మాట వినరు. చీటికి మాటికి గొడవలు పెరుగుతూ పెద్దవారి మీద ఆధారపడిపోతూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండి నేను అన్నాడు. అయ్యో అల్లుడు గారు, పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఇంకా ఆప్యాయత అనేవి ఒక పరిమితి తర్వాత పిల్లలకి బాధ తెలిపేలా మార్పు చెందాలి. అంటే పిల్లలు ఇంట్లో పెరిగితే వాళ్ళ చిన్న వయసు నుండి నాన్న పడుతున్న కష్టం వెనుక బాధ్యతని, అమ్మ పడుతున్న కష్టం వెనుక ప్రేమని చూస్తూ పెరుగుతారు. అప్పుడే వాళ్ళకి తల్లిదండ్రుల మనసు అర్థమవుతుందంటున్నాను. ఇది వాస్తవం నాయనా. రత్నమాల మాటల్లో నిజం లేకపోలేదు అని రామ్మూర్తికి మెల్లగా అర్థమవుతున్నది. కానీ తను తీసుకునే నిర్ణయం మార్చుకోవటానికి తన అహం అడ్డు వచ్చో లేక ఆధునిక ప్రపంచ పోకడలకు భ్రమించో ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడిలా చేస్తున్నారండి? బడి నుండి రాగానే దూరదర్శని ముందో లేకపోతే అమ్మ నాన్నల చరవాణి లాక్కొని దాని చేతిలో పట్టుకొని కాలం వృధా చేస్తున్నారు తప్ప ఇంకేం చెయ్యరు అని రత్నమాల మాటలకి అడ్డుకట్ట వెయ్యాలని చూశాడు. నాయనా, నేను మీకు చెప్పిన దాన్ని కాదేమో కానీ నేను చూసిన మనసులను ఆధారంగా చేసుకుని చెప్తున్నాను వినండి అని పక్కనే ఉన్న జానకిని కూడా అదిలించి నువ్వు కూడా వినమ్మాయి అంటూ కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వేసుకునే బట్టలు ప్రముఖ తయారుదారులవా కాదా అని చూస్తున్నారు తప్ప వాళ్ళు సమాజంలో ఎలా మెలుగుతున్నారు అని కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ. పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేయాలంటారు అని ఆలోచించడం లేదు. అయితే పిల్లలు సరిగ్గా ఎదగాలంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతో కూర్చొని పుస్తకాలు పట్టుకోవాలంటారా ఏంటండి అని మెల్లగా వెటకారంగా ధ్వనించగా అన్నాడు రామ్మూర్తి. నేను అలా అనడం లేదండి. జీవితంలో తాను ఎన్ని బాధలు మొయ్యాలో ఒక అబ్బాయికి ఎప్పుడు తెలుస్తుంది?
తన నాన్నను చూస్తేనే తెలుస్తుంది. ఒక కుటుంబంలో నాన్న అనే స్థానం లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం తాను సమాజంలో ఎలా మెలుగుతున్నాడో తన కొడుక్కి ఆ తండ్రి తప్పకుండా చెప్పాలి. అప్పుడు ఆ కొడుక్కి తన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుస్తుంది. తండ్రి తన కొడుక్కి అమ్మను నువ్వు ఎలా చూసి గౌరవిస్తున్నావో అలాగే సమాజంలో మిగిలిన స్త్రీలను కూడా అలాగే గౌరవించాలి అని తప్పకుండా కొంత సమయం వెచ్చించి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒక తండ్రి పిల్లలు తప్పు చేసినప్పుడు గొడ్డును బాదినట్టు బాదకుండా ఆ తప్పు వల్ల వచ్చే పర్యవసానాల గురించి క్షుణ్ణంగా చెప్పి ఆ తప్పును మళ్ళీ చేయకూడదని చెప్పాలి. ఇలా పిల్లలకి చెప్పే ఓపిక అయితే అమ్మ నాన్నలకి ఉంటుంది, లేదా ఈ అమ్మమ్మకు నాయనమ్మకు ఉంటుంది తప్ప ఆ ఆడ ఉద్యోగస్తులకు ఇంకా పిల్లల చుట్టూ పనిచేసే వాళ్లకు ఉండదు అంటున్నాను అని ఒక కొడుకు వృద్ధి వెనుక తండ్రి బాధ్యత ఎలా నిర్వర్తించాలో అని అల్లుడికి సున్నితంగా చెప్పింది. తల్లి మాటలు వాస్తవాలు తెలుపుతూ తన భర్త మనసులో మార్పు తీసుకువస్తున్నాయని జానకి అర్థమైంది. తను కూడా అమ్మకి వత్తాసు పలకాలని ఒక ఆడపిల్లకి మొదటి గురువు అమ్మే. అమ్మే అన్నీ చెప్పాలి. తను ముందుగానే సమాజ పోకడల మధ్య నలిగి ఉంటుంది. ఆ దుస్థితి మరో ఆడపిల్ల పడకూడదంటే అమ్మే ఖచ్చితంగా తన అనుభవాలు ఉదాహరణలుగా చెబుతూ తన బిడ్డకి సమాజాన్ని మరో కోణం వైపు చూపించాలి, ఎదుర్కొనే ధైర్యాన్ని నింపాలి. ఆడపిల్ల మంచి గురించి చెప్పటానికి తల్లికి ఉన్నంత స్వేచ్ఛ తండ్రికి కూడా ఉండదు. సొంత తండ్రికి కూడా కూతురు దగ్గర కొన్ని పరిమితులు ఉంటాయి. అలాంటిది చిన్న వయసులోనే పిల్లల్ని హాస్టల్లో పెంచాలనుకోవటం మంచి నిర్ణయం కాదేమో అని తన ముందు ఆడుకుంటున్న కూతుర్ని వడిలోకి తీసుకుంటూ చాలా దృఢంగా చెప్పింది. అత్తగారికి భార్య తోడవటంతో రామ్మూర్తి ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు ఎప్పుడు నా నిర్ణయానికి ఎదురు చెప్పని జానకి కూడా నా నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందన్న చూపుతో నన్ను చూస్తూ మాట్లాడుతుందంటే బహుశా నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదేమో అని మనసులో అనుకుని మౌనంగా కూర్చున్నాడు. రామ్మూర్తి మనఃస్థితి గమనించిన రత్నమాల చిన్న వయసులోనే పిల్లలకి ఏదైనా చెబితే బుర్రలో ఎక్కుతుంది. ఒక్కసారి యవ్వనంలో పడ్డారా మన మాటలు వాళ్ళ చెవి దగ్గరకు కూడా వెళ్ళవు. ఇంకా చెప్పాలంటే ఆ మాటలు వెగటుగా పాతకారపు మాటల్లాగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఆ వయసులోనే మంచి మంచి విషయాలు చెప్పాలి. అప్పుడే అవి బుర్రలకి ఎక్కుతాయి. అమ్మ ప్రేమ తండ్రి బాధ తెలిసినప్పుడే తప్పు చేయడానికి పిల్లలు ఆలోచిస్తారు. ఆ ఆలోచనే వాళ్ళలో తప్పు చేయాలి అనే భావం పోయేలా చేస్తుంది. పిల్లల మీద తల్లిదండ్రులు ఒత్తిడి ఉన్నంత వరకు వాళ్ళకి ఉత్తీర్ణత అవ్వటమే కావాలని అనుకుంటారు తప్ప మరో ఆలోచన ఉండదు. అందుకే పిల్లల్ని దగ్గరకు తీసుకుని మనసారా చెప్పాలి అని ఉంది. రామ్మూర్తి రత్నమాల మాటల్ని సంగ్రహంగా ఆలోచిస్తూ మరో మాట మాట్లాడకుండా అలాగే తన మౌనాన్ని కొనసాగించాడు. ఒక్కసారిగా అతను మరి పిల్లలు ఇంట్లో ఉంటే మొండితనం పొగరు ఇంకా బద్ధకం పెరుగుతుందంటారా అని అనుమానంగా అడిగాడు. పెరగదని ననండి, ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో ఇంట్లో అన్ని పనులు చేయించాలి. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళకి ప్రేమ పంచాలి తప్ప గారాబం చేయకూడదు. ఇంట్లో నేను చెయ్యను అనే పని నుండి మీరు ఉండండి నేను చేస్తాను అని పిల్లలు అనే విధంగా పెంచాలి. అప్పుడే వాళ్ళలో మీరు అన్న అక్షరాలు దరిచేరకుండా ఉంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ మీరు చెయ్యాలంటే పిల్లలు ఇంట్లోనే ఉండి చదువుకోవాలి. అప్పుడే ఇవన్నీ 100% సాధ్యపడతాయి అని చెప్పి ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది రత్నమాల. ఇన్ని చెప్పిన భర్త నిర్ణయంలో మార్పు రాలేదు అనుకుని ఇక చేసేదేం లేక అమ్మ నేను తినడానికి అన్ని సిద్ధం చేస్తాను, నువ్వు ఆయన వస్తు తినేసి పడుకుందాము అని నిరాశగా వంటగది వైపు అడుగులు వేసింది. రత్నమాల పైకి లేస్తుంటే కరవాణి మోగింది. ఎవరిదని చూస్తే అల్లుడిది. దాంట్లో పేరు మామయ్య అని ఉంది. అప్పటికే తన మనస్సు మార్చుకున్న రామ్మూర్తి కరవాణి చేతిలోకి తీసుకుని హా మామయ్య గారు చెప్పండి అన్నాడు. జానకి తండ్రి పరందామయ్య ఎలా ఉన్నారండి, మీరు అమ్మాయి మనవరాలు క్షేమమేనా అని పరామర్శించి విషయం ఏంటంటే అదేనండి, రేపు మీ అత్తగారు తిరిగి ఇంటికి వస్తుంది కదా, వచ్చేటప్పుడు మర్చిపోకుండా తనని పిల్లవాడికి నూలు దుస్తులు మెత్తగా ఉండేలా తీసుకురమ్మని చెప్పండి. అలాగే వేసవి కాలం సెలవులు ఎప్పుడు అవుతాయో చెబితే ఒక వారం రోజుల ముందు చెన్నోని ఇంట్లో దింపుతాను. ఇప్పటికే జానకి పిల్లాడు ఇంటి దగ్గర లేడని బెంగగా ఉంది నాన్న, పంపించండి వాడిని, మీరు దింపిన వెంటనే హాస్టల్లో వేస్తారా ఆయన, అప్పుడు బెంగ మరీ ఎక్కువ అవుతుందంటుంది. కనీసం ఆ వారం రోజులైనా పిల్లాడు జానకి దగ్గర ఉంటే బాగుంటుందని నా తాపత్రయం అని అన్నాడు. రామ్ మనస్ఫూర్తిగా నవ్వుతూ అయ్యో మామయ్య గారు, మీరు చేసినా నేను చేసినా వాడి మంచి కోసమే కదా, నేను లోకం తీరు బట్టి అలా ఆలోచించానంతే, వాడి భవిష్యత్తు రాష్ట్రం మారితే బాగుంటుందని ఆలోచించాను తప్ప నేను తీసుకునే నిర్ణయం వెనుక చెడును ఆలోచించుకోలేకపోయాను.
ఆ చివరి వారం కూడా పిల్లాడు మీతో పాటే ఉంటాడు. అంతగా జానకిని చూడాలనిపిస్తే వీలుంటే ముగ్గురం రేపే అక్కడికి వస్తాము. కుశగాడిని ఇప్పుడు చదువుతున్న బడిలోనే కొనసాగిద్దాము అని తన మాటలు విని ఆగి చూస్తున్న జానకి వంక చూస్తూ కరవాణి పెట్టేశాడు. భర్తను చూస్తూ అతను తండ్రితో మాట్లాడిన మాటలు విన్న జానకి పరుగున వెనక్కి వచ్చి తల్లిని హత్తుకుని కృతజ్ఞతగా ఆమె చెయ్యి పట్టుకుని ఆనంద బాష్పాలతో ముద్దుల వర్షం కురిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.